వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు ఓటు వేసి గెలిపించాలని ఎన్డీఏ కూటమి నాయకులు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులపై పన్నులు బాదుతోందని, అలాగే చెత్తపై కూడా ఈ ప్రభుత్వం నెలకు 60 రూపాయలు వసూలు చేస్తోందని, మార్కెట్ వాల్యూపై పన్నులు పెంచిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని, ప్రజలను మోసం చేసే అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని, రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూటమి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, బీజేపీ నాయకులు అజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్సీ మునికృష్ణ ఈ సందర్భంగా ప్రజలకు కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఆర్థిక లోటు ఉన్నా కూడా ఆస్తి పన్ను పెంచలేదని, జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఆస్తి పన్ను కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి నేడు దాపురించిందని తెలిపారు. ఈ 5 సంవత్సరాల్లో దాదాపు ప్రాపర్టీ ట్యాక్స్ 80% పైన పెరిగిందని, అంటే 1000 రూపాయల నుండి 18,000 రూపాయలు పెరిగిందని మండిపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో ప్రజల పైన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు బాదుడే బాదుడు, అదే బాదుడు ఈరోజు ప్రజలపైన రకరకాలుగా వేస్తున్నారండి. ఎన్ని రకాలుగా బాదుడంటే పన్నుల పేరుతో, ఎస్పెషలీ ప్రాపర్టీ ట్యాక్స్, ఆస్తి పన్ను. మాకు గత 10 ఏళ్లుగా మనం చూస్తుంటే 5 ఏళ్లకు ఒకసారి ఆస్తి పన్ను పెంచడం మనం చూసాం. ఏదైతే గత ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించి 5 ఏళ్లకు ఒకసారి పన్నులు పెంచుతుంటే, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కోవిడ్ టైంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసి కూడా ప్రజల నెత్తిన 15% మేర ఆస్తి పన్నును పెంచి భారం పెంచారు. ఈరోజు మీరు సగటు మనిషి ఆదాయం పెరగట్లేదు, ఆదాయ వనరులు ఇక్కడ ఏర్పాటు కావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పన్నుల భారం అయితే బాదుడే బాదుడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు ఏంటంటే ప్రజాప్రభుత్వం. ఇది నిజంగా ప్రజాప్రభుత్వమా అండి? చెత్తకి కూడా పన్ను వేసే చెత్త ప్రభుత్వం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, చెత్తకు కూడా పన్నేసిన చెత్త ప్రభుత్వం. సామాన్య ప్రజల నడ్డి విరుస్తూ 60 రూపాయలు నెలకి చెత్త పన్ను వసూలు చేస్తూ, ఇవి కాక నీటి పన్ను, మన ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీల పన్నులు, పెట్రోల్ డీజిల్ పన్నులు, నిత్యావసర వస్తువుల బాదుడు, కరెంటు బిల్లుల బాదుడు, ఆర్టీసీ బాదుడు, బాదుడే బాదుడు. ఇన్ని బాదుళ్ళు బాదుతూ నేను ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాను, సగటు మధ్య తరగతి వాళ్ళకి నా వల్ల లాభం జరిగి ఉంటే ఓటు వేయండి, మన అభ్యర్థులని మెజారిటీ తగ్గించే ప్రయత్నం చేయడం కోసం ఇలా నీచ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి ఎన్డీఏ కూటమికి బలమైన మెజారిటీతో గెలిపించి తిరుపతిలో ఆరణి శ్రీనివాస్ గారిని బలమైన మెజారిటీతో మీ ఓటు వేయాలని మనవి చేసుకుంటూ, అలాగే ఎంపీ కమలం గుర్తుకు వరప్రసాద్ గారిని కూడా మీరు అదే మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షాపులు మూసిన దాని మీద కూడా ట్యాక్సీలు పెంచి వాళ్ళ దగ్గర వసూలు చేయడం చాలా దారుణం. దయచేసి ఈ ట్యాక్సీల ప్రభుత్వాన్ని, ఈ మద్యం నిషేధం చేస్తానన్న మద్యదారంతోనే పరిపాలన సాగిస్తున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ పోవాలంటే మా ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలి. ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ, మోడీ గారిని బలపరిచిన ఆరణి శ్రీనివాసులు గారు, అలాగే వరప్రసాద్ గారు గాజు గ్లాసుపై, అలాగే కమలం గుర్తుపై గుర్తించి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ట్యాక్సెస్ తగ్గించే విధానాలన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళిద్దరూ అన్నీ ఆచి చూచి ఈ రాష్ట్రానికి ఏం చేయాలో, ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి వల్ల ఎలా ఇబ్బంది పడుతున్నారో అన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళందరూ కూడా రాష్ట్రానికి బాగు చేయాలి. సంవత్సరిక బాడుగా ఎంత వస్తుందో ఆ ఇంటికి చూసి దాని ప్రకారం పన్ను విధించేవారు. ఇప్పుడు అట్లా కాకుండా సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ వాల్యూ బేస్ చేసుకొని 0.05% సుమారు 0.5% పన్నును విధించడం అంటే చాలా దారుణమైనటువంటి విషయము. దేశంలో ఏ ప్రభుత్వంలో కానీ ఇటువంటి మార్కెట్ వాల్యూ పైన పన్ను పెంచినటువంటి ప్రభుత్వాన్ని మనం చూడలేదు. దీన్ని భారతీయ జనతా పార్టీ, ఇతర ప్రతిపక్షాలు అప్పట్లోనే ఈ యొక్క పన్ను పెంపు విధానాన్ని అడ్డుకొనింది. కోర్టులో కేసులు కూడా వేయడం జరిగింది. కాబట్టి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి పన్నులు పెంచు ప్రజలపైన భారం మోపుతున్నటువంటి జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాల్సినటువంటి అవసరం ఉంది.